2024లో 'పుష్ప 2' ది రూల్ సృష్టించిన బాక్సాఫీస్ సునామీ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా వైడ్గా అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం ఆకాశాన్ని తాకింది. ఆ ఇండస్ట్రీ హిట్ తర్వాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్న క్యూరియాసిటీకి చెక్ పెడుతూ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమాను అనౌన్స్ చేశారు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న రాకా కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి వెయిట్ చేస్తున్న అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్తో పాటు ఒక ఎక్స్క్లూజివ్ గుడ్ న్యూస్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ముందుగా బ్యాడ్ న్యూస్ ఏంటంటే సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న రాకా మూవీని 2027 డిసెంబర్లో రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కారణంగా మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దర్శకుడు అట్లీ ఈ చిత్రాన్ని కంప్లీట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఎక్కడా గ్రాఫిక్స్ అనే ఫీల్ లేకుండా సీన్స్ చాలా సహజంగా ఉండేలా హాలీవుడ్ టెక్నీషియన్స్ను సైతం రంగంలోకి దించారు. ఒక అంచనా ప్రకారం 2027 మార్చి నాటికి ఈ మూవీకి సంబంధించిన అల్లు అర్జున్ యాక్టింగ్ పార్ట్ పూర్తవుతుందని సమాచారం. ఆ తర్వాత నుంచి పోస్ట్ ప్రొడక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కోసం చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. ఒక పక్క ప్యారలల్గా కొంత విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతున్నప్పటికీ 2027 డిసెంబర్ నాటికి పర్ఫెక్ట్ అవుట్పుట్ రావడం కష్టమేనని ట్రేడ్ వర్గాల టాక్. అందువల్ల రాకా రిలీజ్ ఏకంగా 2028కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బన్నీని అట్లీ మాస్ యాంగిల్లో త్వరగా చూడాలనుకునే ఫ్యాన్స్కు ఇది కాస్త నిరాశ కలిగించే విషయమే. ఇక బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే గుడ్ న్యూస్ విషయానికి వస్తే, అట్లీ మూవీ తర్వాత ఐకాన్ స్టార్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరో భారీ చిత్రం రాబోతోంది. రాకాకు సంబంధించిన తన వర్క్ కంప్లీట్ అవ్వగానే అల్లు అర్జున్ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించే ఈ సినిమా పూర్తిగా పాలిటిక్స్ నేపథ్యంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఇది పొలిటికల్ సబ్జెక్ట్ కావడంతో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పెద్దగా అవసరం ఉండదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పక్కా ప్లానింగ్తో బన్నీ సెట్స్లో జాయిన్ అవ్వగానే జెట్ స్పీడ్తో షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్స్ డిజైన్ చేస్తున్నారు. అంతేకాకుండా రాకా కంటే ముందుగానే బన్నీ లోకేష్ కాంబో మూవీ టీజర్ను కూడా రిలీజ్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారట. విఎఫ్ఎక్స్ పనుల వల్ల రాకా ఎలాగూ లేట్ అవుతుంది కాబట్టి ఆ వర్క్ పూర్తయ్యేలోపే అనగా 2027లోనే బన్నీ లోకేష్ కనగరాజ్ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒక సినిమా లేట్ అయినా మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ ముందుగా రావడం బన్నీ అభిమానులకు నిజంగా పండుగ లాంటి వార్తే. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ డైరెక్టర్తో ముందుగా థియేటర్లోకి ఎంట్రీ ఇస్తారో చూడాలి.